శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ సుఖం వసంత. మనం 22వ తారీఖు మే 22వ తారీఖు హనుమాన్ జయంతి. ఆ సందర్భంగా మనం పెద్ద కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. వనయజ్ఞం. ఏదైతే అంతరించిపోయే మొక్కల్ని అభివృద్ధి చేయడం, అవి మళ్ళీ ఆ గిరిజనుల ద్వారా అభివృద్ధి చేసి మళ్ళీ పోయిన అడవిని మళ్ళీ పునరుద్ధరణ చేసి, సో దాని ద్వారా మంచి మూలికలు మనకు అందుబాటులోకి వచ్చేలా చేసుకోవడానికి, అలాగే అందరికీ ఆ గిరిజనులకి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చేస్తున్న ఒక యజ్ఞం. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ప్రకృతిని కాపాడడం కోసం చేసే వనయజ్ఞం. వనయజ్ఞం అసలు పూర్వం మహాభారతంలో పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తారన్నమాట, వనయజ్ఞం చేస్తారు. వనయజ్ఞం ఎందుకంటే అడవిని గౌరవించడానికి, అడవిని సంరక్షించడానికి, అలాగే ప్రకృతితో మమేకం అవ్వడానికి దానికోసం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మన పరిస్థితి ఏంటంటే పూర్వం అంతా అరణ్యం ఉంది, అన్నీ పోయి ఏదైతే అడవి ప్రాంతం అనుకుంటున్నామో అవి కూడా అంతా పోయి పొడి వేస్తాయి కాబట్టి ఒక్కడిని పోయి చాలా అడవి పోయింది మనకి. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం పునరుద్ధరణ చేయడం, అందులో విలువైన ఔషధ మొక్కలు ఎన్నో పోయాయి. సో వాటన్నింటినీ సంరక్షించడానికి, మళ్ళీ మనం అడవిని గౌరవించడానికి, మనం అడవితో మమేకం అవ్వడానికి, ప్రకృతితో మమేకం అవ్వడానికి, తద్వారా మనకి మంచి ఔషధులు బయటకు వస్తే ఈ పొద్దున్న ఎంతోమందికి మంచి మందులు అందుతాయి అన్నమాట. సో ఆ ఉద్దేశంతో మనం ఈ వనయజ్ఞం కార్యక్రమం మొదలెట్టాం. మొక్కలు ఏంటంటే ఏవో అనుకుంటున్నారేమో, అది కాదు. అసలు మొక్కలు అంటే ఏంటంటే మనం వేసే మొక్కలు చాలా అంతరించిపోయే అరుదైన మొక్కలు ఉంటుంది. ఇవి ఇక్కడే ఫస్ట్ వేస్తాం, మళ్ళీ అలాంటి మొక్కలు వేస్తామని చెప్పలేం. నేను ఫస్ట్ వేసే మొక్కల్లో అంతరించిపోయే మొక్కల్లో చాలా విలువైన ఔషధ మొక్కలు ఉన్నాయి. అలాగే దేవతా వృక్షాలు, నక్షత్రవనం, రాశివనం, గ్రహవనంతో పాటు ఇందులో ఎక్కువ మొక్కలు చాలా అరుదైన మొక్కలు వేస్తున్నాం. సో ఇదేంటంటే ఒక మదర్ ఫారెస్ట్ లాగా తయారవుతాం. దీని నుంచి మనం సీడ్ కలెక్ట్ చేసుకోవచ్చు. అందుకని ఇది ఒక మదర్ ఫారెస్ట్ అన్నమాట. అందుకని ఇందులో ఇది చాలా విలువైన మొక్కలు. ఏంటంటే అసలు ఈ ఫస్ట్ కార్యక్రమం పాల్గొనడం చాలా బెస్ట్ ఉంటుంది. హనుమాన్ జయంతి మే 22వ తారీఖు ఉదయం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది కార్యక్రమం. సో వచ్చిన వాళ్ళందరూ మొక్కలు నాటచ్చు అనమాట. మీ చేతులతో మీరు స్వయంగా నాటచ్చు, అవకాశం కల్పిస్తాం. సో ఇది ప్రారంభం అన్నమాట, ఒక యజ్ఞం. యజ్ఞం అంటే అర్థం ఏంటంటే ప్రజా శ్రేయస్సు కోసం, ఈ ప్రకృతి యొక్క రుణం తీర్చుకోవడం కోసం చేసే యజ్ఞం అన్నమాట. సో అందుకేంటంటే మనం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీనికి అందరూ వెళ్ళిన రంగు వచ్చి నువ్వు స్వయంగా నీ చేతితో మేము మొక్కలు వేయచ్చు అనమాట. ఇదేంటంటే వేసి తీసేసేది కాదు. వేసిన తర్వాత మళ్ళీ ఒక 30 ఏళ్ళ తర్వాత మన పిల్లలు మనం వేసిందే అడవిని చూస్తారు. మళ్ళీ అలా అంటే మళ్ళీ మనం అడవిని తయారు చేసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన గాదరాడ, మన తన్పూర్ ఆశ్రమం, గాదరాడ ధన్వంతరి సహస్రపీఠం మన ఆశ్రమంలో జరుగుతుంది మొట్టమొదటి కార్యక్రమం. సో అక్కడి నుంచి మనం ప్రారంభించి ఈ తూర్పు కనుమలలో మనం అనుకున్నాం కదా, పాతపల్లి నుంచి పార్వతీపురం వరకు నేను ఏదైతే వర్క్ చేశానో ఆ ప్రాంతం అంతా మనం అన్ని చోట్ల గిరిజనులతో మళ్ళీ వనయజ్ఞం చేపిస్తాము. సో అది ఆ కార్యక్రమానికి ప్రారంభం. సో అందరూ పాల్గొనవచ్చు. నమస్కారం. చాలా రేర్ ప్లాంట్స్ అంటే అవి మనం పుస్తకాల్లో చదువుకుంటాం, ఇప్పుడు అక్కడక్కడ మనకు కనిపించచ్చేమో, కానీ అసలు వాటి పుట్టుకే ఇక్కడ అంటే అంతలా ఉండేవి ఉంటాయి ఇక్కడ ప్రాంతంలో. అలాంటి వాటిలో కొన్ని మామూలుగా మనం చెప్పుకుంటాం అంతరించిపోయాయి, ఎర్ర కలబంద ఇలాంటివి అంతరించిపోయాయని చెప్తాం, నిజంగా కూడా అంతరించిపోయాయి. అని అలాంటి వాటిలో అలా అంతరించిపోయే దశలో ఉన్న మొక్కలో ఒక మొక్క ఉందన్నమాట. నేను 18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తిరిగినప్పుడు నేను అప్పుడు చూశాను. మళ్ళీ నాకు 18 ఏళ్ళలో నేను అరకు కానీ మారేడులు కానీ ఎక్కడ కనపడలేదు. ఎక్కడ నర్సరీలో ఎక్కడ చూసానేమో కానీ ఫారెస్ట్ నర్సరీలో అక్కడ అవి కూడా బ్యాగుల్లో పెట్టిన మొక్కలు. రియల్గా ఫారెస్ట్లో చూసిన అద్భుతం అన్నమాట అది. 18 ఏళ్ళ తర్వాత నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది అన్నమాట. మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదు. అలా మీకు అద్భుతం చూపిస్తాను రండి.
రాగానే ఇప్పుడు మరమిల్లిది నేను అత్మానం వస్తుంటాను, మరమిల్లి చోడవరం అన్ని అడవులు తిరుగుతుంటాం. కానీ అక్కడ కూడా చాలా ఎక్కువ మొక్కలు ఉండేవి ఒకప్పుడు, అక్కడ కూడా కనపట్టలేదు. అది లక్కీగా ఇటు రాగానే అసలు నాకు ఆశ్చర్యం వేసిందండి ఇది కనిపించడం. ఇది 18 ఏళ్ళ క్రితం చూసిన మొక్క ఏమిటి ఇది. దీని పేరు ఎర్ర చిత్రమూలం. ఎర్ర చిత్రమూలం సరే ఎంత బాగుందో ఫ్లవరు. ఇవేమి కాటన్ ప్లాంట్లు కాదు, అసలు అద్భుతమైన దేవతా వృక్షాలు లాంటివి. ప్రకృతి మనకి ప్రసాదించిన వరం ఇవి. అలాంటి వరాలు ఇవన్నీ. మనం వీటిని పట్టించుకోకపోతే ఇలా అంతరించిపోతాయి అన్నమాట. లేదా ఉంది కదా అని తవ్వు పట్టిపోయాం అనుకోండి, ఇవి వేసేవాడేవాడు, అలా అలా అంతరించిపోతుంది. మనం ఏదైనా వాడుకుంటున్నామంటే అది మళ్ళీ దాని ఉనికి ఉండాలి. ఉనికి ఉండాలంటే ఆ మొక్క మళ్ళీ కాపాడాలి. మనం ఒక మొక్క తీస్తున్నామంటే 10 మొక్కలు పెంచే ప్రయత్నం చేస్తే మళ్ళీ నెక్స్ట్ తరానికి అది వద్దుద్ది. ఉన్నది మనం వాడేసుకుంటే ఏంటి ఉపయోగం? ఇప్పుడు మనం ఏదో సంపాదించి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చామనుకోండి, ఎన్ని కోట్లు ఎడితే మొక్క దొరుకుద్ది? ఏం రాదు. అలా అని ఈ మొక్క ఎంత విలువైందంటే మనకి కడుపులో అల్సర్, గ్యాస్ట్రైటిస్, అల్సర్ అంటే పేగు లోపల పుండు పడిపోవడం, సర్జరీ చేస్తాం, సింపుల్గా చేయించుకుంటాం. కానీ జీవితాంతం ఏం తినలేం, నరకం, రోజు మందులు మింగాలి. అంటే ఆ సమస్యకి పరిష్కారం లేదు మామూలుగా, ఆపరేషన్ తప్ప. అలాంటి దాన్ని ఇది సునాయాసంగా తగ్గించేస్తుంది. ఓకే. ఇక రెండోది పక్షవాతం. పక్షవాతం మనం వచ్చిన తర్వాత ఇప్పుడున్న మోడర్న్ సైన్స్లో 3 వారాలు అంటే 21 రోజుల్లో వాళ్ళ ట్రీట్మెంట్ ఎంత పనిచేస్తే అంతే. తర్వాత ఫిజియోథెరపీ, మందులు, ఆహారపు అలవాట్లు నచ్చుకుంటే ఇంకేమైనా బెటర్ అవ్వాలి తప్ప 3 వారాల నుంచి మందు లేదు. అలా అంత క్యూర్ అయిన తర్వాత ఇంక అందరూ అక్కడతో ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తే అంతే, మాట ఎంత వస్తే అంతే, రాకపోతే రాదు, చెయ్యి ఎంత వస్తే అంతే, కాలు ఎంత వస్తే అంతే, రాదు. మళ్ళీ రెండోసారి స్ట్రోక్ రాదని గ్యారంటీ కూడా లేదు. సో దానికి మెయింటెనెన్స్ డోస్ మనం లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిన పరిస్థితి. అలాంటి పక్షవాతాన్ని ఎంత తొందరగా వేసుకుంటే అంత తొందరగా క్యూర్ అయిపోద్ది అనమాట. అలా పక్షవాతం మీద కీళ్ళ నొప్పులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీలవాతం, అలాంటి కీళ్ళ నొప్పుల్లోని, మోకాల నొప్పుల్లోని వాడతారు. శ్వేత కుష్టు అంటారు సంస్కృతంలో, అంటే తెల్ల, దాని బొల్లి అంటాం. అది వీటిలిగో ఏదైనప్పటికీ బొల్లికి పరిష్కారం లేదు. అలాంటి బొల్లిని కూడా నయం చేయగల శక్తివంతమైన మొక్క ఉంటుంది. మన ఆంధ్రాలో ఉన్న కేసులు చేయాలంటే అన్ని మొక్కలు లేవు. ఇప్పుడు ఎంతమంది పేషెంట్లు ఉన్నారో అంత పేషెంట్లకి ఇది ఇవ్వాలంటే లేదు. ఇది డెవలప్ చేస్తే ఒక 3, 4 ఏళ్ళు 10 ఏళ్ళకి బోల్డ్ డెవలప్ చేసి ఈ ప్రాంతంలో ఈ ట్రైబ్స్ అని పెంచవచ్చు. నువ్వు 100 మందికి అన్నం పెట్టిన దానికన్నా ఒక మొక్కని సంరక్షించి దాని ద్వారా ఇంకొకరికి ఆదాయం పెంచడం, ఇంకొకరికి నివృత్తి కలిగించడం, ఈ 2 చేసే మధ్యలో మనం ఉంటే దాన్ని మించిన సర్వీస్ మరొకట్లేదు.